పోతన భాగవతము కూర్మావతారము కాలకోట విషము పుట్టుట. అలా ఆలాహలం వ్యాపిస్తున్న సమయంలో జని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈసుని దౌవారీకులడ్డ పడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం శంభుజాసన ముఖ్యుల్గని ప్రాత్తరక్షణ కళా సంబునిన్. ఆ సమయములో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడేవాడు సుఖ ప్రదాత అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకొని శరణు సిత్తగించు దయతో చూడు కాపాడు అంటూ మొరపెట్టుకున్నారు అని ఈ పద్య భావం. వారలు దీనత వచ్చుట గోరిమితో నెరిగి దక్షు కూతురు దానం పేరోలగమున నుండి దయారతుడై చంద్రచూడుడవసరమిచ్చెన్. అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రశేఖరును భూషణంగా ధరించే శంకరుడు చూశాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనమిచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ లోకములకెల్ల నీశ్వరుండవు నీవ బంధమోక్షములకు ప్రభుడ నీవ ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతుము కుశలమతులు సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య వరగు దీవ పరమ గుహ్యం వైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుడ నీవ శబ్దయోని నీవ జగదంతరాత్ముడవు నీవ ప్రాణమరయో నిఖిలములకు. ఓ పరమేశ్వర, పంచభూతాలకు ఆత్మ అయినవాడా, సర్వభూతాలకు అధినాథ, జీవులకు కారణమైన రూపమైన దేవా, ఓ దైవమా మహాదేవా, దేవతలకు వందనీయుడా, ఈ లోకాలు అన్నిటికీ ప్రభువు నీవే. సంసార బంధాలలో పడుట మోక్షము ఏది అనుగ్రహించాలన్న నీ వల్లనే సాధ్యం అవుతుంది. జ్ఞానులు ఆర్తులకు శరణ ఇచ్చేవాడు. ఆది గురువైన నిన్ను కోరి ప్రార్థిస్తారు. సృష్టి స్థితి సంహార కార్యాలు సమస్తమునకు కారణభూతుడవు అయి బ్రహ్మ విష్ణు శివ పేర్లతో విరాజిల్లుతుంటావు. భావానికి అందని పరబ్రహ్మవు, సదసద్రూప పరమాత్మవు నీవే, శక్తియుక్తుడవు నీవే, శబ్దానికి జన్మస్థానమైన శబ్ద బ్రహ్మము నీవే, లోకానికి అంతరాత్ముడవు నీవే, సర్వచరాచరాలకు ప్రాణము నీవే అని ఈ యొక్క పద్య భావము. నీ యంద సంభవించును నీ యంద వసించియుండు నిఖిల జగముల్ నీ యంద లయము పొందును నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా. రుద్రదేవా, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి. ప్రాణులు అన్నీ నీలోనే లయమవుతాయి. నీ ఉదరం ప్రాణులు అన్నిటికీ ఆలవాలమని ఈ పద్య భావం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేశుడు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమశయములు శల్యంబు రుద్రుడు మానసమృతకరు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయ మాస్య పంచకముపనిషాద్వాహయంబు నైన నీరూపు పరతత్వమై శివాక్యమై స్వయం జ్యోతి అయ్యుపునాద్యమగుచు. అగ్ని నీ ముఖము, జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు. కాలం నీ నడక, భూమండలం నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణుడు నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ దృష్టి, నీరు నీ తేజస్సు, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు,
ఓషధులు నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకల గూడు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ ముఖాలు, నీ రూపం పరతత్వం, నీవు స్వయం ప్రకాశుడవు, శివ అనే నామము కలిగిన పరంజ్యోతిని కలిగిన నీవు అని ఈ పద్య భావం. కొందరు గలడందురు నిను కొందరు లేడందుర తొడుకొనగా కనుడన్, కొందరు గలడని లేడని కొందర మందుతురు నిన్ను గూర్తి మహేశ. ఓ పరమేశ్వర మహాప్రభు, కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు లేవు అంటారు, ఇంకా కొందరు నీవు సగుణ రూపుడువు అంటారు, మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.